నేను ఈ సంవత్సరం బంగినపల్లి మామిడికాయలను కూడా నిల్వ చేసుకున్నాను. ఈ సంవత్సరమే కాదు, పోయిన సంవత్సరం కూడా అలాగే పెట్టుకున్నాను. ఇవి తోట దగ్గరికెళ్ళి తీసుకొచ్చాను. ఒక కేజీ రూ. 50 చొప్పున ఇచ్చారు. బయట మార్కెట్‌లో కూడా పెద్దగా ఏమీ ఈ సంవత్సరం రేట్లు లేవు. కేజీ రూ. 70 ఇస్తున్నారు. ఎప్పుడు ఏ సీజన్‌లో దొరికే పండుని ఆ సీజన్‌లో మనం కొనుక్కుంటే తక్కువకే దొరుకుతుంది. అన్ సీజన్‌లో మనకి ఈ పండు కావాలి అనుకున్నప్పుడు నేను ఇలాగా వాటిని కాయల్ని పీల్ చేసేసి తోలు తీసిన తర్వాత ముక్కలు కోసి ముక్కల్ని బాక్సుల్లో వేసుకుని ఫ్రీజ్ చేసుకుంటాను. చిన్నవి పెద్దవి అలా బాక్సుల్లో వేస్తాను. వేసి ఫ్రీజర్లో పెడతాను. అవి మనం ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఒక డబ్బా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టయితే 2-3 రోజుల పాటు ఉంటాయి. లేదు అనుకుంటే బయట పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్లో 1 గంటలో ఆ ఐస్ గడ్డంతా పోయి మామూలు కండిషన్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మనం వాటిని తినేసేయచ్చు. ఇలా ముక్కలుగా కోసి పెట్టుకున్నప్పుడు మనం తీసిన తర్వాత కూడా ఆ చల్లదనం పోయాక ఇలాగే ముక్కల్లాగే ఉంటాయి. ఒక్కొక్క ముక్కని తీసుకుని కూడా తినచ్చు. దీనికి మీరు చేయవలసింది ఏమీ లేదండి. కాయలను తీసుకొచ్చుకొని ఆ పైన తోలు తీసేసి ముక్కలు కోసుకుని కొంచెం వెలుతుంచుకుని డబ్బాల్లో వేసుకుని మూతలు పెట్టుకుని ఫ్రీజ్ చేసేసుకోవడమే. మీరు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వేయాల్సిన అవసరం లేదు. బెల్లం కానీ పంచదార కానీ అలాంటివి ఏమీ వేయద్దు. మనం ఈరోజు ఫ్రీజ్ చేస్తున్నప్పుడు ఎలా ఉందో రేపు తినేటప్పుడు కూడా రుచి అసలు ఏమీ మారదు. తీదనం కానీ ఏది కూడా ఏమీ మారదు. కాకపోతే ఆ చల్లదనం తగ్గేదాకా మీరు బయట పెట్టుకోండి. లేదనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లదనం తగ్గాక మీరు తినేసేయచ్చు. మీకు సంవత్సరం మొత్తం మామిడికాయ ఇంట్లోనే ఉంటుంది. మీరు ఎలా తినదలుచుకున్నా. ఇంట్లో కనిపించిన ప్రతి డబ్బాని నింపేశానండి నేను మామిడి ముక్కలతో. ఇది చిన్నది కదా, ఈ చిన్న దాంట్లో కూడా ఒక మామిడికాయ కంటే ఎక్కువే పట్టింది ముక్కలు. 1.5 మామిడికాయ పట్టింది.
ఇదిగోండి ఈ పప్పు డబ్బాలు ఇంట్లో ఖాళీగా ఉన్నాయి. ఇంతకుముందు మనం పప్పులు అవి పోసుకునేవాళ్ళం. ఈ టప్పర్వేర్ డబ్బాలు వచ్చిన తర్వాత ఇవి ఖాళీగా ఉంటున్నాయి. వీటిని కూడా ముక్కలతోటి నింపేశాను. తీపే కాబట్టి స్టీల్ డబ్బాలు ఏమీ కావు. ఇక విత్తనాలను కూడా రసం పిండి ఆ రసాన్ని కూడా ఈ ముక్కల్లోనే పోసేసాను. మీరు చేయాల్సిందల్లా కాయలను తీసుకొచ్చి పీల్ చేసి ముక్కలు కోసుకుని మీకు అందుబాటులో ఉన్న ఇవి ఏవైనా సరే వేసి సీసాల్లో పెట్టుకోవచ్చు, స్టీల్ వాటిల్లో పెట్టుకోవచ్చు. అలా నింపేసుకుని ఫ్రీజర్లో పెట్టండి. అంతే, గడకట్టేస్తాయి. కొన్ని గడకట్టాయి చూడండి. ఆ తెల్ల తెల్లగా అంతా పైన ఉన్నది ఐసు.